తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా మాట ఏం చెప్పారు? ఎవరికైతే కుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గా వైపు రాకండి అన్నారు. అల్లాహు అక్బర్. ఏంటి ప్రవక్త గారు ఎంత పెద్ద మాట చెప్పారండి. ఎవరికైతే ఒక గొర్రెపోతు కోసేటువంటి శక్తి సామర్థ్యం ఉండి కూడా కుర్బానీ చెయ్యకుండా మీరు మీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపితే ప్రవక్త వారు అన్నారు, మీరు మా ఈద్గాకి రాకండి నమాజ్ చదవడానికి అన్నారు. అంటే మనకి శక్తి సామర్థ్యం అల్లాహ్ స్తోమత ఇచ్చాడంటే కుర్బానీ తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నించాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లా. సోదరులారా సోదరీమణులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత ఉండి అవకాశం లేనటువంటి వారి కోసం సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సామూహిక కుర్బానీలో ఒక భాగం వచ్చి 2026 సంవత్సరంలో బక్రీద్ పండుగ కోసం 3,800 రూపాయలు అవుతుంది. మీలో ఎవరైనా ఈ సామూహిక కుర్బానీలో భాగం తీసుకొని పేదవాళ్ళకి పనిచేయాలి అనుకుంటే గనక ముఫ్తీ ముద్దస్సిర్ గారి నంబర్ 8332932972కి వాట్సాప్ నంబర్ మెసేజ్ చేసి కుర్బానీ అని చెప్పి మెసేజ్ చేయండి. ముఫ్తీ సాబ్ రిప్లై ఇవ్వడం కాస్త ఆలస్యం అవుతుంది, కానీ మీ కుర్బానీని మాత్రం విడిచిపెట్టకండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.